మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గతంలో టిట్కో ఇళ్ళు మీ ప్రభుత్వంలో కట్టి అమ్ముతుని వదిలేశారు. మధ్యలో వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలా. ఇప్పటికైనా సంవత్సరం అయితుంది ఇంతవరకు టిట్కో ఇళ్ళ మీద మీ వైఖరి ఏంటో ఇంతవరకు స్పష్టంగా చెప్పని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మున్సిపల్ టౌన్‌లో ఉన్నటువంటి ఇళ్ళకి, గృహ ఇళ్ళకి 6 నెలల లోపు మీరు ఇంటి పన్ను గాని, నీటి పన్ను గాని, ఖాళీ స్థలాల పన్ను గాని చెల్లించకపోతే అదనపు వడ్డీ ఏసి వసూలు చేస్తా ఉన్నారు. మరి 10 సంవత్సరాలు అవుతా ఉంది. దాదాపు 250 మంది లబ్ధిదారుల దగ్గర మీరు మొత్తం కూడా డబ్బులు డీడీల రూపంలో చెల్లించుకొని ఇంతవరకు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, ప్లాటు ఇవ్వకుండా ఈరోజు డబ్బు మొత్తం మీరు జమ చేసుకొని మీరు కనీసం వడ్డీ గాని ఏమీ లేకుండా ఈరోజు మీరు భారాలు ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. మరి ఇంటి పన్ను విషయంలో మాత్రం మీరెందుకని ఒకరోజు లేట్ అయినా వడ్డీ ఏస్తా ఉన్నారు. అందుకే మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెబుతా ఉన్నాం. ఇప్పటికి ఎవరైతే కట్టి ఉన్నారో ఆ కట్టిన దాంతో పూర్తి చేసుకొని తక్షణమే టిట్కో ఇల్లు పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు డబ్బులు చెల్లించారో వాళ్ళందరికీ తిరిగి మీరు ప్లాట్లు కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.